జరగడానికి కారణం పాండవులను కౌరవులు జూదంలో ఓడించడం అని అనుకుంటూ ఉన్నారు. కానీ యుద్ధం జరగడానికి అసలు కారణం పాండవులు పుట్టకముందే జరిగింది. గాంధారి ధృతరాష్ట్రుడికి ముందే వేరొకరిని పెళ్లి చేసుకోవడం వలన ఈ మహాభారత యుద్ధం ఆరంభమైంది. అసలు గాంధారి ధృతరాష్ట్రుడికి ముందు ఎవరిని పెళ్లి చేసుకుంది? అలాగే మహాభారతం యుద్ధం జరగడానికి అసలు కారణమేమిటి అనే విషయాలను నేటి వీడియోలో తెలుసుకుందాం. గాంధారి గురించి తెలుసుకునే ముందు మనం ధృతరాష్ట్రుడి పూర్వజన్మ గురించి తెలుసుకుందాము. ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక రాజుగా ఉండేవాడు. అలాగే ధృతరాష్ట్రుడు తన ప్రజల ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అలాగే తన ప్రజలు ఎప్పుడూ దుఃఖంతో ఉండాలని అనుకునేవాడు. అందుకోసం తన ప్రజలకు చేయని తప్పులకు శిక్ష వేసేవాడు. అలాగే ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో తన సైనికులతో కలిసి ఒకరోజు వేటకు వెళ్ళి జంతువులను వేటాడిన తరువాత ఒక చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు పక్కనే ఉన్న చెరువులో ఒక హంస తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేది.